నమస్కారం అండి. నా పేరు ఇమ్రాన్ బాషా. ఇక్కడ చూస్తున్న వీడియో మేము రాయదుర్గం దగ్గర గుమ్మకోట మండలం అది తాళకెర అనే ఒక గ్రామంలో ఒక గవర్నమెంట్ టీచర్ సార్కి ఇచ్చాము. సార్కి ఇదివరకే మనం 2 పాయింట్లు ఇవ్వడం జరిగింది. 2 కూడా మంచి సక్సెస్ అయినాయి ఆ ఏరియాలో. ఇది 3వ పాయింట్ సార్కి. సో అయితే ఈ పాయింట్ మనం అక్కడ ఉన్నటువంటి కండిషన్స్ చాలా హై ఎలివేషన్లో ఉంటుంది భూమి. ల్యాండ్ అప్లో ఉంటుంది. అప్ ల్యాండ్ ఇది మొత్తం కంప్లీట్గా. దీనికి రీఛార్జ్ సోర్స్ అనేది చాలా తక్కువ. అయినప్పటికీ మనం దీన్ని ఏం చేసామంటే ఒక స్ట్రీమ్ వాటర్ ఎటువంటి కండిషన్స్ మనకు తెలియదు ఇక్కడ. మనకున్నటువంటి లాంగ్ రేంజ్ లొకేటర్స్తో మనము సర్వే చేసి ఒక ఫ్లో డైరెక్షన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయడం వల్ల మనము ఈ పాయింట్ సక్సెస్ చేసుకోగలిగాము. సో మనకి ఇక్కడ గ్యాప్స్ కూడా మొత్తం టోటల్ 3 to 4 గ్యాప్స్ రావడం జరిగింది. సార్ అయితే ఫుల్ హ్యాపీ, మనకు ఫుల్ హ్యాపీ. ఎందుకంటే మంచి వాటర్ వచ్చాయి. రైతులకు చెప్పడం ఏంటంటే మనం స్టోరేజ్ వాటర్లో ఈ 3 ఇంచులు 4 ఇంచులు వాటర్ చూపించగలుగుతాము. స్టోరేజ్ వాటర్ అయితే మనం ఒక బోర్ లైఫ్ రావాలంటే మనకి లైన్ వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఒక జంక్షన్ పాయింట్. అది ఉన్నప్పుడే మనం పాయింట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈవెన్ స్టోరేజ్ వాటర్ ఉన్నప్పుడు ఆ పాయింట్ మనము డిలీట్ చేస్తాము వద్దని చెప్పి. ఎందుకంటే రైతుకి ఆ పాయింట్ ఇస్తే మళ్ళీ నీళ్ళు రావు, మొత్తం గుంపించి కొడతా ఉంటాయి. అందుకోసమే మనము ఎప్పటికైనా సరే వాటర్ అనేది లైఫ్ లాంగ్ ఉండే విధంగా చూస్తాము. డ్రై ఏరియా కాబట్టి మనకు రెయిన్ఫాల్ సీజన్స్ వర్షపాతం తక్కువ కాబట్టి మంచి వాటర్ వచ్చే పాయింట్కి సజెస్ట్ చేస్తాము. కాబట్టి మనం రైతులు ఆలోచన చేయాలా.